వెల్కమ్ టు ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికి కూడా హిందూ బంధువులందరికి కూడా మనం తప్పనిసరిగా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పురాణాలు, సనాతన ధర్మం ఏం చెప్పింది, మన పురాణాలు ఏం చెప్తున్నాయనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అయితే ఈరోజు గురు పౌర్ణమి, అంటే గురు పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. అసలు ఈ గురు పౌర్ణమి ఏదైతే ఉందో, ఈ గురు పౌర్ణమి రోజున ఎప్పుడు, దీనికి సంబంధించిన పూజా విధానం ఏంటి? ఈ గురు పూర్ణిమ యొక్క విశిష్టత ఏంటి అనేది కూడా మనం తప్పనిసరిగా ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఈ 2024లో సంవత్సరంలో చూసినట్లయితే తెలుగు పంచాంగం ప్రకారం కనుక చూసినట్లయితే, లేదా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పౌర్ణమిని కూడా గురు పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజున మనకు పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఈ పవిత్రమైనటువంటి రోజున కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహించారట. ఇటువంటి నేపథ్యంలో ఈ ఏడాది అంటే ఈ జూలై 21వ తేదీ ఆదివారం నాడు కూడా గురు పౌర్ణమి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున శ్రీహరికి అంకితం ఇవ్వబడింది. మరోవైపు పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే, మన భారతాన్ని రచించినటువంటి వేదవ్యాసుడు గురు పౌర్ణమి రోజే కూడా ఆయన గురు పూర్ణిమ రోజే ఆయన కూడా జన్మించారు. వ్యాస మహర్షి 4 వేదాలైతే రచించి ఈ భూమిపై ఉన్నటువంటి మనుషులందరికీ కూడా జ్ఞానాన్ని అందించడం వల్ల తనకు అందరూ గురువు, అంటే తనను అందరి గురువుగా కూడా భావిస్తారు. ఎందుకంటే అన్నీ అందరికి సంబంధించి ఆయన రాశారు కాబట్టి. అందుకే ఆయన జన్మదిన సందర్భంగా కూడా గురు పౌర్ణమిని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున గురువుతో పాటు వ్యాస మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనం పూజించాలి. ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు, అంటే శుభ ఫలితాలు కూడా మీకు వస్తాయి తప్పనిసరిగా. ఇది మన ధర్మం, మన సనాతన ధర్మం, హిందూ ధర్మం అయితే చెప్తూ ఉంది. చాలా నమ్మకాలైతే మనం నమ్ముతూ ఉంటాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కనుక చూసినట్లయితే, ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉంటుందో వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కూడా గురు పూజ వల్ల కూడా మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు అనేసి కూడా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనం గురు పూజకు శుభ సమయం ఎప్పుడనేది కూడా, అలాగే ఈ గురు పౌర్ణమి యొక్క అసలు కథ ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా అసలు గురు పౌర్ణమి అనేది మనకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అనేది కూడా చూద్దాం. ఈ ఏడాది మనకు గురు పౌర్ణమి అనేది కూడా జూలై 20వ తేదీ నుంచి శనివారం, అంటే నిన్న శనివారం సాయంత్రం 5:59 నుంచి పూర్ణిమ తేదీ ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే జూలై 21 ఆదివారం మధ్యాహ్నం 3:46 వరకు మాత్రమే ఈ గురు పూర్ణిమ ఉంటుంది. అంటే పూర్ణిమ తిథి ముగుస్తుందన్నమాట. ఉదయం తిథి ప్రకారం కనుక చూసినట్లయితే జూలై 21వ తేదీ ఆదివారం నాడు గురు పౌర్ణమి జరుపుకుంటారు. గురు పౌర్ణమి రోజున శుభముహూర్త ఉదయం కనుక మనం చూసిన ఉదయం 9 గంటల నుండి ఉదయం 9:44 వరకు కూడా ఉంటుందనేసి, ఆ తర్వాత రెండో ముహూర్తం కనుక మనం చూసినట్లయితే 10:44 నుండి కూడా 12:27 వరకు కూడా ఉంటుందని, అనంతరం చివరగా మధ్యాహ్నం 2:09 నుంచి కూడా మధ్యాహ్నం 3:52 వరకు కూడా ఉంటుందనేసి కొంతమంది జ్యోతిష్య శాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెబుతున్నారు. ఒక్కొక్కరు కొంత అటు ఇటు, హాఫ్ అన్ అవర్ అటు ఇటు రకరకాల టైమ్స్ అయితే చెప్తున్నారు. కొంతమంది మనకు ఎక్కువగా చెప్పినటువంటి టైం ప్రకారం ఇవన్నమాట. అసలు పూజా విధానం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గురు పూర్ణిమ వేళ మనం సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువు కావచ్చు, లక్ష్మీదేవి గారిని ఆరాధించాలి తప్పనిసరిగా. ఈ గురు పౌర్ణమి వేళ వ్యాస మహర్షిని కూడా పూజించడం వల్ల మనకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయనేసి కూడా చాలామంది పండితులైతే ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ రోజున మనం గురువును కూడా పూజించాలి. గురు పౌర్ణమి వేళ
చంద్రుడిని ఆరాధనకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ చంద్రునికి ఆజ్యం సమర్పించడం వల్ల కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాస దీక్షలు కూడా కొంతమంది అనుసరించడం చేస్తూ ఉంటారు. దానివల్ల వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఏవైనా ఉన్నా కానీ తొలగిపోతాయనేసి కూడా మనం నమ్ముతూ ఉంటారు. చాలామంది నమ్మకంతో కూడా ఆ విధంగా చేస్తూ ఉంటారు. అసలు గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? అంటే ప్రాముఖ్యత ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, మన భారతదేశంలో పూర్వకాలం నుంచి కూడా గురువుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే గురువు ద్వారానే మనం ప్రతి ఒక్కరి జీవితంలో మనం కొంత మెరుగుపరుచుకుంటూ ఉంటాం, కొంత అభివృద్ధి చెందుతూ ఉంటాం, అన్నీ కూడా నేర్చుకుంటాం. అది కేవలం ఒక గురువు దగ్గర నుండే వస్తుంది. గురువు అంటే మనకు చదువు చెప్పిన వ్యక్తే కాదు. ఉద్యోగంలో మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు మార్గదర్శకాలను ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పినటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా గురువులే. ఎందుకంటే మన జీవితాన్ని కూడా సన్మార్గంలో నడపడానికి, మనం ఉన్నతంగా ఎదగడానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు మనకు మంచి మాటలు చెప్తూ, ఏది మంచి ఏది చెడు అని చెప్తూ ఉంటారు. అంటే అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం వైపు నడిపించడంలో చదువు చెప్పే గురువే కాదు, తల్లిదండ్రులు కూడా గురువుతోని సమానం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో మెరుగుపడడానికి చాలా మంది ఇది చెప్పుకుంటూ ఉంటాం. అంటే గురువును పూజించాలని. అందుకే తల్లిదండ్రుల తర్వాతే గురువుదే గొప్ప స్థానంగా ఇచ్చాడు. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇట్లా తల్లి, తండ్రి ఇద్దరు. ఆ తర్వాత గురువు. మూడో ప్లేస్‌లో గురువు ఉన్నాడు. ఆ తర్వాతే దైవం ఉన్నాడు. కాబట్టి దైవానికైనా సరే, రాముడికైనా గురువు ఉన్నాడు. ఇట్లా ప్రతి భగవంతుడు ఏ అవతారం ఎత్తినా అందులో ఒక గురువు అయితే తప్పనిసరిగా ఉంటాడు. అయితే గురువుదే గొప్ప స్థానంగా మనం చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల తర్వాత నుంచి కూడా ఇందాక అనుకున్నాం. అయితే గురువు అనుగ్రహం ఉంటే ప్రతి వ్యక్తి కూడా, అంటే వ్యక్తులందరూ కూడా అందులో ఈ నేను, మీరు అనేమి ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు అనే వ్యక్తి ఉంటాడు. ఒక్కరే కాదు, చాలా రకాలైనటువంటి గురువులు వస్తూనే ఉంటారు. జీవితంలో తప్పక విజయం సాధించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. అటువంటి గురువు ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. గురు పౌర్ణమి రోజున ఏదైతే ఉంటుందో ఆ రోజున మనం శివయ్య తన యొక్క జ్ఞానాన్ని అందరికీ కూడా పంచారనేసి కూడా మన పురాణాల్లో పేర్కొనబడింది. బౌద్ధ మతంలోనూ కూడా బుద్ధుడు కూడా గురు పౌర్ణమి రోజునే తన యొక్క అనుచరులతో అంటే ఉపన్యాసం ఇచ్చారనేసి కూడా చాలామంది పండితులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ గురు పౌర్ణమి వేళ కొన్ని వస్తువులను కూడా మనం దానం చేయడం వల్ల మనకు విశేషమైనటువంటి శుభాలు, శుభ ప్రయోజనాలు కూడా కలుగుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ ఈ రోజున, ఈ పవిత్రమైనటువంటి రోజున శనగపప్పు, పసుపు, పసుపు మిఠాయిలు, పసుపు రంగు వస్తువులను కూడా దానం చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణుకి ఆలయంలో కొబ్బరికాయను సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు కూడా మనకు లభిస్తాయనేసి కూడా చాలామంది పండితులు చెబుతూనే ఉన్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ ఏడాదిలో గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. వాటిలో కనుక మనం చూసినట్లయితే సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, ప్రీతి యోగం, విష్కంభ యోగం వంటి శుభ యోగాల వల్ల కూడా ద్వాదశ రాశుల్లో కొన్ని మార్పులు, అంటే ఆ రాశులు ద్వాదశ రాశుల్లో కూడా కొన్ని మార్పులు, వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి, లభిస్తాయి కూడా. అంతేకాకుండా ఈ పర్వదినాన చంద్రుణ్ణి మనం ఆరాధించడం వల్ల కూడా చంద్రదోషం ఉన్నట్లయితే అది కూడా కొంత ఉపశమనం లభిస్తుందని కూడా చెప్పుకుంటూ, అంటే ఈ పవిత్రమైనటువంటి రోజున ప్రతి ఒక్కరం కూడా మనం మన జీవితంలో ఉన్నతంగా వెదగడానికి ప్రతి చోట మనకు ఒక గురువు అయితే ఉంటాడు. మనం చేసే ప్రతి పనిలో మనకు ఒక గురువు అయితే తప్పనిసరిగా ఉంటాడు.
గురువు లేని విద్య అసలు ఉండనే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అంటే ఒకసారి గురువు ఒక దీని గురించి చెబితే దాంట్లో నువ్వు దాన్ని డెవలప్‌మెంట్ చేసుకోవడం, గురువు కన్నా బెస్ట్‌గా ఆలోచించి, ఇంకా దాన్ని ఈజీ మెథడ్ ఆలోచించొచ్చేమో కానీ, తప్పనిసరిగా గురువు అనే వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాడు. దేవుడు వంటి వాడికి కూడా ఒక గురువు ఉన్నాడు అని కూడా మనందరికీ తెలిసింది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మీరు మీ తల్లిదండ్రులకి, గురువులకి, అలాగే మహావిష్ణువుకి, లక్ష్మీదేవి గారికి, ఇంద్రుడికి ఇలా అందరికీ కూడా వారి ఆరాధించండి, వారిని పూజించండి. మీరు పసుపు రంగు దుస్తులు ధరించండి. దాంతో పాటుగా మనకి మన చుట్టుపక్కల ఎక్కడైనా మన గురువు ఉన్నట్లయితే, మనకు చదువు చెప్పినటువంటి గురువు కావచ్చు, మనం ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడినటువంటి గురువులు ఎవరన్నా ఉన్నా, ఏదన్నా మీ వంతుగా మీరు కొంత దానం చేయండి మంచిది. వారి ఆశీర్వాదం తీసుకోండి. మన జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరిన్ని వీడియోల కోసం మన ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.